నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న లాపతా లేడీస్ మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. బాగుంది గైస్ మూవీ. నాకు న్యూ ఐడియా, సింపుల్ స్టోరీ లైన్, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అండ్ క్యారెక్టర్ రైటింగ్ అండ్ పర్ఫార్మెన్సెస్ అన్నీ కలిసి మూవీ నటు ఫన్నీగాను అండ్ ఇటు డ్రామా వైజ్ ఎమోషనల్గా కనెక్ట్ చేసింది. ప్లాట్ లైన్ వచ్చేసి మూవీ ఒక చిన్న గ్రామంలో చోటు చేసుకుంటుంది. అది కూడా 2000s టైం. అప్పుడు దీపక్ అండ్ పూల్ కుమారి కొత్తగా పెళ్ళయ్యాక అత్తారింటికి ట్రైన్లో వచ్చే టైంలో పూల్ బదులు వేరే కొత్తగా పెళ్ళైన ఒక అమ్మాయిని అనుకోకుండా తెచ్చేస్తాడు దీపక్. సో తన వైఫ్ మిస్సింగ్ అండ్ ఇక్కడ ఇంట్లో ఏమో వేరే ఒకరి వైఫ్. దీనికి సొల్యూషన్ ఏంటి, ఎలా ఏం చేశారనేది ఇక మీరు సినిమాలోనే చూడాల్సిందే. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇందులో మెయిన్గా 4 క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటాం అండ్ 2 జీవితాల గురించి. ఆ నలుగురు ఎవరంటే దీపక్, జయ, పూల్ అండ్ ఇన్స్పెక్టర్ మనోహర్. అండ్ ఆ 2 లైఫ్స్ ఎవరెవరంటే ఒకటే దీపక్స్ లవ్ లైఫ్, ఇంకోటి జయాస్ డ్రీమ్ లైఫ్. నార్మల్గా సినిమా గురించి ఇది కథ అన్నప్పుడు సింపుల్గా ఉంటుంది. ఒకే రోజు చాలామంది పెళ్లి చేసుకోవటం, ఎరుపు రంగు చీర పరదా వల్ల ఇంకొకరి వైఫ్ని తీసుకెళ్లడం, పోలీస్ ఎలా హెల్ప్ చేశాడు ఇది అని చెప్పేయచ్చు. బట్ ఇక్కడే స్క్రీన్ ప్లే, అదే ప్రొసీడింగ్స్ రైటింగ్, క్యారెక్టర్ రైటింగ్ అండ్ డైలాగ్స్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేసాయి. అంటే ఏదో పాత్ బ్రేకింగ్ స్టోరీ అయితే కాదు, బట్ ఒక మంచి ఫీల్ గుడ్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది మూవీలో. ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి అండ్ మధ్య మధ్యలో సమ్ కామెడీ ఉంటుంది. మెయిన్ క్యారెక్టర్స్ వాళ్ళ లైఫ్స్ కోసం ఆలోచిస్తూ బాధపడుతూ రోజులు గడపడం, అలాగే ఒంటరి జీవితం ఎలా ఉంటుందో చెప్తూ, ఇంకా చదువు అండ్ ఇష్టమైన వాళ్ళ గురించి మెసేజ్ ఇస్తూ, ఏది ఓవర్ బోర్డ్కి వెళ్ళనేయకుండా అన్నిటినీ ఎంటర్టైన్మెంట్ పరిధిలో ఉంచి నవ్విస్తూ ఫీల్ గుడ్ వైబ్స్ ఇస్తూ అట్ ద ఎండ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది మూవీ. ఈ సినిమా స్టోరీ ఒకరిది, స్క్రీన్ ప్లే ఒకరిది, డైలాగ్స్ ఒకరివి అండ్ డైరెక్షన్ ఇంకొకరిది. అందరూ వాళ్ళ వర్క్స్లో పర్ఫెక్ట్గా డ్యూటీ చేశారని చెప్పొచ్చు. పర్ఫార్మెన్సెస్ వైజ్ అందరి పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. వాళ్ళల్లో కూడా ఎస్పెషల్లీ నాకు స్పర్శ్, రవికిషన్ అండ్ ప్రతిభ వీళ్ళ యాక్టింగ్ బాగా నచ్చింది. రిమైనింగ్ అంతా కూడా గుడ్, చాలా న్యాచురల్గా ఉంటుంది మూవీ. సాంగ్స్ అండ్ బీజిఎం అన్నీ కూడా బాగున్నాయి. ఎమోషనల్ బీట్స్ ఇవ్వడానికి హెల్ప్ అయింది. అందులోనూ ఎస్పెషల్లీ నాకు ఆ లవ్ సాంగ్ బాగా నచ్చింది. ఫైనల్లీ ఫన్ అండ్ ఫీల్ రెండూ కలిపి ఉన్న ఫీల్ గుడ్ మూవీ చూసేయండి. మూవీ నెట్ఫ్లిక్స్లో హిందీలో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో ఇది మరి లాస్ట్ లేడీస్ మూవీ గురించి. సినిమా చూస్తుంటే కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.